అందరికీ నమస్కారం. బిఎచ్ ఛానల్కు స్వాగతం. ధనుర్మాసం వచ్చిందంటే చాలండి, ప్రతి ఇంట్లో కూడా కరకల్లాడుతూ ఉంటుంది. ఎందుకంటే సంక్రాంతిని నిలబెట్టిన ప్రతిరోజు కూడా చక్కగా ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు వేసుకొని పోటీలు పడతారు. పైగా ఆడవాళ్ళు వాళ్ళ ముగ్గు కంటే మా ముగ్గు బాగుండాలని పోటీ పడి మరి చక్కగా నేర్చుకొని ముగ్గులు వేసేస్తూ ఉంటారన్నమాట. ఇదిగోండి ముగ్గు చూశారు కదా, 17 నుంచి ఒక్కటి వచ్చేంతవరకు అన్నమాట. ఎదురు చుక్క చూస్తున్నారు కదండి, చుట్టూరా ఫ్లవర్స్, మధ్యలో ఒక ఫ్లవర్ లాగా వేశాను. ఈజీగానే ఉందండి, పెద్ద హార్డ్గా కూడా ఏమి అనిపించదు, ఈజీగానే ఉంటుంది. కొంచెం చూసి నేర్చుకొని చక్కగా మీ ఇంటి ముందు వేసుకోండి. ఈ ముగ్గు ఇలా కలర్స్ వేస్తే ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట. చుట్టూరా బార్డర్ వేస్తే కూడా ఇంకా బాగుంటుందండి. ముత్యమంతా పసుపు ముఖమెంత ఛాయ, ముత్తైదు కుంకుమ బ్రతుకంత ఛాయ. నుదుట కుంకుమ కళ, ఇంటి ముందు ముగ్గు కళ కదండి. ఇది ఇంకొక ముగ్గు అన్నమాట. ఇది 15 చుక్కలు ఒకటి వచ్చేంతవరకు అన్నమాట. ఇది కూడా ఎదురు చుక్కేనండి. ఈ ముగ్గుకి చక్కగా దానికి తగ్గట్టుగా ఇలా డిజైన్ వేశానన్నమాట. చీరకి బార్డర్ ఎంత అందమో ముగ్గుకు వేసే చుట్టూరా బార్డర్ కూడా అంతే అందాన్ని ఇస్తుందన్నమాట. ఆకుల్లాగా తర్వాత ఫ్లవర్స్ లాగా ఇలా వేశానండి. మీకు కనుక నచ్చిందనుకోండి, చక్కగా నేర్చుకొని మీ ఇంటి ముందు వేసుకోండి. అలాగే మీకు నచ్చితే నలుగురికి షేర్ చేయండి. ఎలా ఉందమ్మా ముగ్గు అని చెప్పేసి కామెంట్స్ కూడా తప్పనిసరిగా పెట్టండి ప్లీజ్ అండి. మీ యొక్క లైక్, మీరు ఇచ్చేటువంటి కామెంటు మాకు చాలా వాల్యూబుల్ అన్నమాట. ఇంటి ముందు ముగ్గు పెట్టి, ముగ్గు మీద గొబ్బి పెట్టి, ఆటలాడరే గొబ్బి ఆటలాడరే, ఆటలాడరే గొబ్బి ఆటలాడరే. సిటీలో కొంటేనండి, పల్లెటూళ్ళల్లో చక్కగా అమ్మాయిలు లంగా ఓణీలు వేసేసుకొని చక్కగా ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు పెట్టేసేసి వాటి మీద గొబ్బెమ్మలు పెట్టి, గొబ్బెమ్మ మీద పూలు పెట్టేసి చక్కగా ఆడుతూ ఉంటారనమాట. శతమానం భవతి శనివారం మనం చూసాం కదండి, ఎంత చక్కగా చూపిస్తారో అసలు. చక్కగా ఈ గొబ్బి పాటలు పాడుతూ కూడా చక్కగా పిల్లలు ఆడుతూ ఉంటే అసలు ఎంత కళగా ఉంటుందోనండి. అసలు ఇంటికి ఆడపిల్లే కదండి మహాలక్ష్మి. మహాలక్ష్మి స్వరూపిణిగా కదా మనం ఆడపిల్లని చూసుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ సంక్రాంతి నెలంతా కూడా